అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయ్యి. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం లుక్ హౌ ఫార్ యూ హ్యావ్ కమ్. కొన్నిసార్లు మనం జీవితంలో ఇంకా ఎంత దూరం వెళ్ళాలో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇప్పటికే ఎంత దూరం వచ్చామో గుర్తించము. ఒకప్పుడు ఇంపాసిబుల్ అనిపించిన పరిస్థితులను దాటుకుని వచ్చాం. ఎంతో బాధను, ఎన్నో కన్నీళ్లను, ఎన్నో నిరాశలను ఎదుర్కొన్నాం. అయినా ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనకు ఇంకా సాధించాల్సినవే ఉండొచ్చు, కానీ అందుకే మన ప్రయాణాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఈరోజు ఎపిసోడ్ మీకు ఒక చిన్న రిమైండర్. మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వారు. మీరు అనుకున్న దానికంటే చాలా దూరం వచ్చారు. మరియు మీ ప్రయాణం ఇప్పుడే ముగియలేదు. అయితే ఈ అందమైన విషయంపై కలిసి మాట్లాడుకుందాం. లుక్ హౌ ఫార్ యూ హ్యావ్ కమ్. ఒక చిన్న స్టోరీ మీకోసం. ఒక చిన్న గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆమెకు ఎప్పుడూ తన జీవితం గురించి అసంతృప్తే. నా స్నేహితురాలి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే, ఇంకొకరు ఇల్లు కట్టుకున్నారు, నేను మాత్రం ఇంకా ఏమీ సాధించలేదు అని బాధపడేది. ఒకరోజు ఆమె ఇంటిని శుభ్రం చేస్తూ ఒక పాత డైరీ కనిపించింది. ఆసక్తిగా దాన్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. అందులో 5 ఏళ్ల క్రితం తాను రాసుకున్న లక్ష్యాలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేయాలి, కుటుంబానికి సహాయం చేయాలి, నాకు నచ్చిన పని సంపాదించాలి, ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అని రాసింది. అప్పుడు సీత ఒక్కసారిగా ఆలోచించింది. 5 ఏళ్ల క్రితం తాను కలలు కన్న వాటిలో చాలా వరకు ఇప్పటికే సాధించానని గుర్తించింది. కానీ ఇంకా సాధించాల్సిన వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పటికే వచ్చిన విజయాలను మర్చిపోయింది. ఆ రోజు నుంచి ప్రతిసారి నిరాశగా అనిపించినప్పుడు సీత తనను తాను ఒక ప్రశ్న అడిగేది. నేను ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని కాదు, నేను ఇప్పటికే ఎంత దూరం వచ్చాను అని. ఆ ప్రశ్న ఆమెకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. నీ జీవితంలో ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు ఉండొచ్చు, కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఒకప్పుడు కలలా అనిపించిన ఎన్నో విషయాలు నేడు నీ నిజ జీవితంలో భాగమై ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఒక్క విషయం ఆగి నీ ప్రయాణాన్ని గౌరవించు. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.